ఆ మహిళ పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. ఆ బాలిక పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. ఎటువంటి నరకాన్ని నెలల తరబడి ఆ బాలిక అనుభవిస్తుందో ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ దళిత నాయకురాలు హోంమంత్రిగా ఉన్నారు. అట్రాసిటీకి గురైన బాలిక, అత్యాచారానికి గురైన బాలిక ఓ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి. సో అటువంటి సందర్భంలో కూడా ఆ బాలికకు న్యాయం జరగకపోతే ఎలా? ఓ రిలీఫ్ లేకపోతే ఎలా? కనీసం కన్సోల్ చేసే పరిస్థితి లేకపోతే ఎలా? ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడైనా ఆమె దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది, ఎవరు చేశారు, మేము మీకు అండగా ఉంటాం, జరిగిన దానికి క్షమాపణ చెప్తున్నాం అనే మాట మాట్లాడలేకపోతున్నారు ఎందుకు? పైగా అత్యాచారం చేసిన వాళ్ళందరూ, అత్యాచారానికి గురైన బాలిక మాత్రమే కాదు, అత్యాచారం చేసిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానిక నాయకుల కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్స్. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ అయినంత మాత్రాన ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోదా? వాళ్ళు ఏమైనా చేసేయచ్చా? వాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్టు ఉంటారా? గతంలో రాష్ట్రంలో ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఆందోళన చేశాం కదా, మాట్లాడాం కదా, పరామర్శించాం కదా, ఇదేంటి తప్పు అని గగ్గోలు పెట్టాం కదా. మనం అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ పట్టించుకోమా? మనం అధికారంలో ఉన్నప్పుడు దళిత బాలికలపైన అత్యాచారాలు జరిగినా పర్వాలేదా? మనం అధికారంలో ఉన్నప్పుడు దళితులపైన అత్యాచారాలు జరిగితే పరామర్శించే తీరిక మనకు ఉండదా?